సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో బ్యూటిఫుల్ గార్జియస్ శోభా శెట్టి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. హాయ్ శోభా గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎన్ని మిలియన్ యూనిట్స్ ఉన్నాయి మీ దగ్గర? ప్రస్తుతానికి మా డార్లింగ్ ప్రభా గారు ఆడినదే ఉందన్నమాట. సో తీసుకెళ్దాం అనుకుంటున్నారా? లేదు, మీ యూనిట్స్లో మా దగ్గర ఉంది, తీసుకెళ్దాం. యా చెప్పండి. అంటే ఎలా అనిపిస్తుంది? బుజ్జి కారు ఎగ్జిబిషన్లో పెట్టారు, మొత్తం పబ్లిక్ అందరూ కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పుడు కల్కి సినిమా చూసినప్పుడు డెఫినెట్లీ మా అందరికీ బుజ్జి కార్ మీద ఎక్కడో ఒక చోట అరే ఏం ఉందిరా బాబు కార్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా ఉండేది అనమాట. అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి దగ్గర నుంచి మా బుజ్జిని చూడడం అంతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు మా ప్రభాస్ గారు ఆడిన కారు దాంట్లో కూర్చొని చేయడం, మనం దగ్గరకు వచ్చి చూసి దాంతో ఫోటో దిగడం అంటే సో ఎక్సైటెడ్ కదా. సో ఈవెన్ నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. డ్రైవ్ చేశారా మీరు? 100% చేయాలని అనుకుంటున్నాను, కానీ మా బుజ్జి గారిని చూస్తే అరే నేను కనిపించట్లేదు, దాని ముందు ఇంతే కనిపిస్తున్నానేమో అని అనిపిస్తుంది. ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎలా కల్కి పార్ట్ 2 కోసం మీరంతా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు? పార్ట్ 2లో ఏమైనా ఇంకెంతమంది క్యారెక్టరైజెస్ చూడాలనుకుంటున్నారు? 100% కల్కి చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి పార్ట్ 2 అంటేనే వేరేలా ఉంటుంది ఇమాజినేషన్. బికాస్ ఆ విజువల్ ట్రీట్ ఏదైతే ఉంటుందో మా కళ్ళ నుంచి పోలేదు, అది డెఫినెట్లీ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఇంకా 2 అంటే డెఫినెట్లీ నేను కూడా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎలా ఉండబోతుందో. అండ్ నిజంగా చెప్పాలంటే కల్కి లాంటి సినిమా గురించి మనము ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ రావచ్చు, ఎవరు రావచ్చు అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి, అది మీకు కూడా తెలుసు. కానీ ప్రాబబ్లీ ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, ఎలా రాబోతుందో, ఎవరు చేస్తారో ఏంటో అనేసి. సంక్రాంతికి ఏ సినిమా కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు? అది వెంకటేశ్వర్ గారి సినిమా ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం కదా, రెడీ. అఫ్కోర్స్ సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి సంక్రాంతి రోజు సంక్రాంతి వస్తున్నామని సినిమా వస్తున్నారా మీరు? 100%. బికాజ్ నా ఫియాన్సీ యశ్వంత్ ఇస్ వెంకీ గారు ఫ్యాన్. సో 100% సో వెంకీ సార్ ఏ సినిమా రిలీజ్ అయినా మనము ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే, అసలు లేకపోతే గొడవ చేస్తాడు. సో కాబట్టి చూస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పండగ వచ్చే సినిమాలకి ఓజీ టీజర్ యాడ్ చేస్తున్నట్టు చెప్పారు. దీని మీద అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సందర్భంగా? ఒక్కటే అండి, నేను అటాచ్ అది ఇది కాదు, ఎవరికి ఉన్న ఫ్యాన్ ఎవరికి ఉంటారు. ఇప్పుడు అఫ్కోర్స్ నాకు వెంకీ సార్ కూడా ఇష్టం, నాకు పవన్ సార్ కూడా ఇష్టం. నేను ఎవరి సినిమా వచ్చినా వెళ్తాము, చూస్తాము. సో అంటే చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు, బట్ యాజ్ అ ఫ్యాన్ మేము ఎవరైతే ఉంటామో అఫ్కోర్స్ పవన్ సార్ సినిమా వచ్చిందంటే తగ్గేదేలా వెళ్ళడం చూడడం అంతే, అది ఏదైనా సరే. సేమ్ దాంతోపాటు వెంకీ సార్ సినిమా వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అఫ్కోర్స్ అక్కడ వెళ్తాం, ఇక్కడ వెళ్తాము. సో నా ఫ్యామిలీ నా వరకు వస్తే 100% రెండు సినిమా చూస్తాము. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు? వద్దులేండి, లేదు వద్దు డైలాగ్ అంతా. ఏమి పవన్ కళ్యాణ్ గారు ఒక మేనరిజం చూపిస్తా అంతే. ఓకే, గేమ్ చేంజర్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. రికార్డు బ్రేక్లు ఏ విధంగా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? 100% అండి, అది అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మా అందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ ఎదురు చూస్తున్నారు. అఫ్కోర్స్ కొట్టేస్తారు, డౌటే లేదు. అయ్యయ్యో నో డౌట్ 2025కి మాకు ఒక విజువల్ ట్రీట్ రాబోతుంది. సో చూసి ఎంజాయ్ చేయడానికి మనందరూ రెడీగా ఉండాలంతే. నెక్స్ట్ మీ అప్కమింగ్ సీరియల్స్ కానీ షోస్ కానీ ఏమేమి ఉన్నాయి? సో ప్రస్తుతానికైతే ఈ మధ్యనే కన్నడ బిగ్ బాస్కి వెళ్ళి రావడం జరిగింది. సో తర్వాత ఇంకా కన్నడలోనే ఒక షో చేస్తున్నాను అనమాట. సో ఆ షో షూటింగ్స్ కూడా జరుగుతుంది త్వరలో, అది కూడా టెలికాస్ట్ కాబోతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక షో కూడా కన్నడలోనే చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ 2 కన్నడ చేస్తున్నాను. ఇక్కడ ఒక వెబ్ సిరీస్ కూడా జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఒక మంచి ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాను, ఒక మంచి పెద్ద కంపెనీతోటో. ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నారు, త్వరలో అది కూడా తెలుగులో రివీల్ చేస్తాను. మూవీస్ యాక్చువల్లీ మూవీస్ నేను చెయ్యను అనమాట. అంటే పర్టికులర్గా నాకు కావాల్సిన క్యారెక్టర్ వచ్చేంత వరకు చేయకూడదని అనుకున్నాను. అండ్ లక్కీలీ ఐ వాజ్ గెటింగ్ మోర్ ఆఫర్ టెలివిజన్లోనే, కాబట్టి ఐ వాజ్ బిజీ విత్ టెలివిజన్. సో ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు ఎందుకు అనుకొని ఇంకా ట్రై చేయలేదు. ప్రాబబ్లీ ఫ్యూచర్లో నాకు నచ్చే క్యారెక్టర్ వస్తే చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మీరు ఇంకా షోలతో కన్నడలోనే కాదు తెలుగులో కూడా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. వన్ లాస్ట్ గోల్, తెలుగులోనే కనిపిస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ మా జీ తెలుగులో అయితే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను. ఫెస్టివల్ ఈవెంట్ కానీ సంక్రాంతి ఈవెంట్ అన్నీ చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఈవెన్ దో స్టార్లో కూడా చేస్తున్నాను, ఎక్కడ గ్యాప్ లేదు. బట్ ఏంటంటే ఇంకొంచెం రియాలిటీ షో అక్కడ రావడం వల్ల అక్కడ కొంచెం ఈ మధ్యనే, అది కూడా ఈ 3 months నుంచే కన్నడ చేస్తున్నాను. బట్ అఫ్కోర్స్ 2 చేయాలి కదా. జీతో మీకున్న అనుబంధం ఎట్లాంటిది?
అయ్యో జీకి నాకు చెప్పాలి అంటే నిజంగా నేను జీలో నేను ఎటువంటి సీరియల్ చేయలేదు అండి. చేసిందంతా షోనే. సూపర్ క్వీన్ నుంచి నాకు స్టార్ట్ అయింది నా జర్నీ. ఇప్పుడు వరకు కూడా నన్ను వాడు ఏ ఈవెంట్ చేసినా, ఏ షో చేసినా, ఆఖరికి ఏ పార్టీ చేసినా, ఏ గెట్ దగ్గర ఉన్నా నన్ను డెఫినెట్లీ కాల్ చేస్తారు, మా సుధాక శోభా రావా ప్లీజ్ అని. అంటే నేను సీరియల్ చేసినా చేయకపోయినా మళ్ళీ షో చేసినా కూడా నన్ను ఒక జీ ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. సో కాబట్టి అఫ్ కోర్స్ ఐ లవ్ జీ తెలుగు ఆల్వేస్. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్.